ఒక్కోసారి గొంతులో ఉన్నట్టుండి పిడుగు పడినట్టు నొప్పి వస్తోంది. చాలామందికి ఇది ఎందుకో అర్థం కాదు. దీని వెనుక ఒక అరుదైన, అంత త్వరగా బయటపడని కారణం ఉండొచ్చు. ఈ రోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే గ్లోసోఫారెంజియల్ న్యూరాల్జియా. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఈ పరిస్థితి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అసలు ఆలోచించండి, మనం రోజూ చేసే మామూలు పని అంటే ఏదైనా మింగడం. అలాంటి చిన్న పనికే గొంతులో, నాలుకలో, ఒక్కోసారి చెవిలో కూడా కత్తితో పొడిచినంత నొప్పి వస్తే ఎలా ఉంటుంది? అసలు ఎందుకిలా జరుగుతుంది? దీని వెనకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ నొప్పి అసలు ఏంటి, దీని మూలం ఎక్కడుంది అనే విషయానికొద్దాం. మనకు కనిపించని ఈ నొప్పి మూలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాని ప్రభావం మాత్రం చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. ఓకే, మనం మాట్లాడుకుంటున్న ఈ సమస్యకు మెడికల్ టర్మ్ ఏంటంటే గ్లోసోఫారెంజియల్ న్యూరాల్జియా, సింపుల్గా జీపీఎన్ అని పిలుస్తారు. దీని లక్షణమేంటంటే గొంతు వెనక భాగంలో, నాలుక దగ్గర, టాన్సిల్స్లో, కొన్నిసార్లు చెవిలో కూడా భరించలేని నొప్పి వస్తుంది. ఇది మెరుపులా వచ్చి కొన్ని సెకండ్లపాటు లేదా నిమిషంపాటు ఉండి మళ్లీ మాయమైపోతుంది. మరి ఈ నొప్పికి కారణమేంటి? దీని వెనుక ఉన్న అస్సలు అపరాధి ఎవరు? అంటే ఏ నరం వల్ల ఇదంతా జరుగుతోంది? మన శరీరంలో ఉండే ఒక ప్రత్యేకమైన నరం చుట్టూనే ఈ కథ అంతా నడుస్తోంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తోంది కదా, ఇదే ఆ గ్లోసోఫారెంజియల్ నరం. ఇది మన మెదడు కాండం అంటే బ్రెయిన్ స్టెమ్ నుంచి మొదలై నేరుగా గొంతు, నాలుక ఉన్న ప్రాంతాలకు కనెక్ట్ అయ్యుంటుంది. అది ఉన్న లొకేషన్ చూస్తేనే మనకర్థమవుతోంది అది ఎంత సెన్సిటివ్, ఇంకా ఎంత ముఖ్యమైన నరమో. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన గొంతులో ఉండే ఒక సెన్సిటివ్ వైరింగ్ సిస్టమ్ లాంటిది అనుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించండి, ఆ వైరింగ్ సిస్టంలో ఏదైనా సమస్య వస్తే ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అవుతుంది కదా. సరిగ్గా అలాగే ఈ నరానికి ఏదైనా ఇబ్బంది కలిగితే అది నొప్పి రూపంలో మన మెదడుకు తప్పుడు సిగ్నల్స్ పంపుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ నరం పని కేవలం నొప్పిని తెచ్చిపెట్టడమే కాదు, ఇది చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. ఉదాహరణకు మన నాలుక వెనుక భాగంలో రుచిని తెలియజేస్తుంది, టాన్సిల్స్ నుంచి వచ్చే సెన్సేషన్స్ను మెదడుకు చేరవేస్తుంది, మనం ఆహారం మింగడానికి అవసరమైన కండరాలను కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు మన బ్లడ్ ప్రెషర్ను కూడా మానిటర్ చేస్తుంది. చూశారా ఎన్ని పనులు చేస్తుందో? అందుకే ఈ నరంలో చిన్న సమస్య వచ్చినా దాని ప్రభావం చాలా తీవ్రంగా, రకరకాలుగా కనిపిస్తుంది. సరే, ఈ నరం పనులేంటో మనకొక ఐడియా వచ్చింది. మరి ఇంత తీవ్రమైన నొప్పిని ట్రిగర్ చేసేవి ఏంటి? అంటే ఏ పనులు చేస్తే ఈ నొప్పి వస్తుంది? మన రోజువారీ జీవితంలో మనం చేసే మామూలు పనులే ఎలా ఈ నొప్పికి కారణమవుతాయో చూస్తే ఆశ్చర్యపోతాం. జీపీఎన్తో బాధపడేవారికి మనం చాలా తేలికగా తీసుకునే పనులు కూడా ఒక పీడకలలా మారతాయి. మాట్లాడటం, తినడం, చివరికి నవ్వడం కూడా. ప్రతి చిన్న పని నొప్పిని తెచ్చిపెడుతుంది. ఇది వారి జీవితం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. అసలు చూడండి, మాట్లాడటం, నమలడం, మింగడం ఇవి మనం రోజూ చేసేవే. తుమ్మడం, దగ్గడం, ఆవలించడం ఇవి మన కంట్రోల్లో కూడా ఉండవు. కొన్నిసార్లు చల్లటి నీళ్లు తాగినా, గట్టిగా నవ్వినా కూడా నొప్పి వస్తోంది. జీపీఎన్ ఉన్న వాళ్లకు ఇవన్నీ నొప్పిని ప్రేరేపించే ట్రిగర్స్. వాళ్లకి ప్రతీ క్షణం ఒక సవాలే. ఓకే, సమస్య ఏంటో తెలిసింది, ట్రిగ్గర్స్ ఏంటో తెలిసాయి. మరి డాక్టర్లు దీన్ని ఖచ్చితంగా ఇదే సమస్య అని ఎలా నిర్ధారిస్తారు? డయాగ్నోసిస్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ. ఈ డయాగ్నోసిస్లో మెయిన్ గోల్ ఒక్కటే, ఈ నొప్పికి కారణం నిజంగా ఈ గ్లోసోఫారెంజియల్ నరమేనా లేక మరేదైనా సమస్య ఉందా అని ఖచ్చితంగా తేల్చడం. ఈ రెండు చిత్రాలు చూస్తే మనకు ప్రాసెస్ క్లియర్గా అర్థమవుతుంది. ఎడమవైపున అంటే ప్యానెల్ ఏలో నొప్పి వచ్చే ప్రదేశాన్ని గుర్తించడం చూపిస్తున్నారు. ఇక కుడివైపున ప్యానెల్ బిలో ఆ నొప్పిని నిర్ధారించడానికి డాక్టర్లు ఉపయోగించే టెక్నిక్ని చూపిస్తున్నారు. ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ నుంచి డయాగ్నోస్టిక్ స్టెప్ వరకు అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రొసీజర్ని ఇంట్రా ఓరల్ గ్లోసోఫారెంజియల్ నర్వ్ బ్లాక్ అంటారు. సింపుల్గా జీఎన్వి బ్లాక్ అని కూడా అంటారు. పేరు వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. ఏం చేస్తారంటే ఆ నరం దగ్గర కొద్దిగా మత్తుమందు ఇస్తారు. దానివల్ల నొప్పి తాత్కాలికంగా ఆగిపోతుందో లేదో చెక్ చేస్తారు. ఈ ప్రొసీజర్లో రెండు మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్
నాలుకను నెమ్మదిగా పక్కకు జరిపి ఆ నరం దగ్గరున్న టాన్సిల్స్ ప్రాంతాన్ని క్లియర్గా కనిపించేలా చేస్తారు. ఇక సెకండ్ స్టెప్లో సరిగ్గా ఆ ప్రాంతంలో లోపని పొరల్లోకి ఒక లోకల్ అనస్థీషియా ఇంజెక్ట్ చేస్తారు. అంతే. ఇప్పుడు లాజిక్ చాలా సింపుల్. ఒకవేళ ఆ మత్తుమందు ఇంజెక్ట్ చేశాక నొప్పి పూర్తిగా మాయమైతే దానర్థమేంటి? ప్రాబ్లమంతా ఆ నరంలోనే ఉందని కన్ఫర్మ్ అయినట్టే. ఇంకేముంది, రోగ నిర్ధారణ పూర్తయినట్టే. దీని తర్వాత సరైన ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవటానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చూశారు కదా, గ్లోసోఫారెంజియల్ న్యూరల్జియా లాంటి సమస్యలు మన శరీరం ఎంత సంక్లిష్టమైనదో గుర్తుచేస్తాయి. ముఖ్యంగా మన నాడీ వ్యవస్థ. అదొక అద్భుతం. నొప్పి అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది మన బాడీ మనతో మాట్లాడే ఒక భాష, ఒక సిగ్నల్. మరి మన శరీరంలో ఉన్న ఈ సంక్లిష్టమైన వైరింగ్ సిస్టమ్ను పూర్తిగా అర్థం చేసుకుంటే నొప్పిని తగ్గించడానికి, దానికి చికిత్స చేయడానికి ఇంకా ఎన్ని కొత్త దారులు తెరుచుకుంటాయో కదా. ఇది వైద్యశాస్త్రం ముందున్న ఒక పెద్ద ఛాలెంజ్, అదే సమయంలో ఒక గొప్ప అవకాశం కూడా.